Good morning. Welcome to Sri Venkateswara College of Arts and Science from Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. My name is Brahmanalakshmi. నేను సెకండ్ ఇయర్ వాళ్ళకి మొత్తం ఆల్ ఆర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫోర్త్ సెమ్లో అనలిటికల్ స్కిల్స్ అనే ఒక పేపర్ ఉంటుందని చెప్పాను ప్రీవియస్ వీడియోలో. ఆ పేపర్లో వచ్చేటప్పటికి ఫస్ట్ యూనిట్ నేను చెప్తున్నాను. ఫస్ట్ యూనిట్లో టేబుల్ గ్రాఫ్ గురించి చెప్పుకుంటున్నాం. అందులో సమ్ క్వశ్చన్స్ మనకి ఇంకా టేబుల్ గ్రాఫ్లో ఈ సమ్ వచ్చేటప్పటికి 3 క్వశ్చన్స్ అయినాయి మనకి. ఈ సమ్లో ఫస్ట్ సమ్లోనే 3 క్వశ్చన్స్ అయినాయి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటి? ది రేషియో ఆఫ్ 52 వీక్స్ హై ప్రైస్ టు ద కరెంట్ ప్రైస్ ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ ఫర్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్. ఇక్కడ ఏంటి? రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దేనిది? 50 వీక్స్ హై ప్రైస్. మనకు 50 వీక్స్లో ఏమేమి ఇచ్చాడు? గత 52 వారాల క్రితం హై ప్రైస్ ఇచ్చాడు, లో ప్రైస్ ఇచ్చాడు. అంటే 52 వారాల్లో హై ప్రైస్ అండ్ కరెంట్ ప్రైస్. హై ప్రైస్ ద సెకండ్ హైయెస్ట్. ఇందులో హైయెస్ట్ ప్రైస్ ఏది? మనం 52 వీక్స్లో ఉన్న హైయెస్ట్ ప్రైస్ని తీసుకొని అలాగే కరెంట్ ప్రైస్లో ఉన్నదాన్ని సెకండ్ హైయెస్ట్ ప్రైస్గా తీసుకుని మనం ఏం చేయాలి? ఆ కంపెనీస్లోని హైయెస్ట్ ప్రైస్ ఏదన్నది రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. హైయెస్ట్ రేషియో ఏదని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు రేషియో ఆఫ్ ది 50 వీక్స్ హై ప్రైస్ టు ద కరెంట్ ప్రైస్. ఇప్పుడు 52 వీక్స్లో ఉన్నది హైయెస్ట్ ప్రైస్ను అలాగే కరెంట్ ప్రైస్. 52 వీక్స్లో ఏముంది? హైయెస్ట్ ప్రైస్ అలాగే కరెంట్ ప్రైస్. ఈ రెండు యూస్ చేసి మనకి రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ రేషియోలో ఏది హైయెస్ట్ ప్రైస్ అన్నది, ఏ కంపెనీది హైయెస్ట్ ప్రైస్ అన్నది చెప్పమని క్వశ్చన్ అని అర్థం. ది రేషియో ఆఫ్ 52 వీక్స్ హై ప్రైస్ టు ద కరెంట్ ప్రైస్ ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ ఫర్ ద విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్. ఇందులో ఏమి ఇచ్చాడు ఆప్షన్స్? ఎస్ఎల్టీ కంపెనీ ఒకటి, సెకండ్ విప్ కంపెనీ, థర్డ్ది ఎస్ఐఎఫ్ కంపెనీ, ఫోర్త్ది ఎంఏఎఫ్, ఫిఫ్త్ది నన్ ఆఫ్ దీస్ అని ఆప్షన్స్ ఇచ్చాడు. మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఎస్ఎల్టీ వచ్చేటికి 52 వారాల్లో హైయెస్ట్ ప్రైస్ ఏది? 52 వారాల్లో ఎస్ఎల్ఎఫ్నా ఎస్ఎల్టీ ఫస్ట్ది ఏంటి? మొత్తం అన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ఎల్టీ 50 వారాల్లోది హైయెస్ట్ ప్రైస్ ఎంత? 460. కరెంట్ ప్రైస్ 138. మనకు రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి? 2 క్వాంటిటీస్ని డివైడింగ్ చేసే ప్రాసెస్. అంటే 460/138. ఇక్కడ మనం డివైడింగ్ చేస్తే 138తో 460 ఎన్ టైం క్యాన్సిలేషన్ అయింది? 3.33 క్యాన్సిలేషన్ అయ్యింది. ఓకేనా? ఇది రేషియో. దీని యొక్క రేషియో అంటే ఎస్ఎల్టీ రేషియో దేని మీద ఫైండ్ అవుట్ చేసాం? 52 వారాల క్రితంలో హైయెస్ట్ ప్రైస్ మీద అండ్ కరెంట్ ప్రైస్ మీద రేషియోని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఎస్ఏఎఫ్ హైయెస్ట్ ప్రైస్ ఎంత? మనం ప్రతిసారి టేబుల్ చూసుకోవాలి. ఎస్ఏఎఫ్ హైయెస్ట్ ప్రైస్ ఎంత? 1224. కరెంట్ ప్రైస్ 320. అంటే 1224.20/320 వేస్తే ఎన్ టైమ్స్ క్యాన్సిలేషన్ అయింది? 3.83. నెక్స్ట్ విప్ యొక్క హైయెస్ట్ ప్రైస్ ఎంత? విప్ హైయెస్ట్ ప్రైస్ 340. కరెంట్ ప్రైస్ ఎంత? 250. ఇప్పుడు 340/250 డివైడింగ్ చేస్తే 1.36 టైమ్స్ క్యాన్సిలేషన్ అయింది. నెక్స్ట్ ఐఎన్ఎఫ్ యొక్క హైయెస్ట్ ప్రైస్ ఎంత? 625.80 డివైడెడ్ బై 360. అంటే క్యాన్సిలేషన్ 360 625.80లో ఎన్ టైమ్స్ క్యాన్సిలేషన్ 360 1.74 టైమ్స్ క్యాన్సిలేషన్ అవుతుంది. నెక్స్ట్ హెచ్ఎఫ్సి వచ్చేటప్పటికి ఎంత? హైయెస్ట్ ప్రైస్ ఎంత? 256 డివైడెడ్ బై కరెంట్ ప్రైస్ ఎంత? 204. క్యాన్సిలేషన్ చేస్తే ఎన్ టైమ్స్ క్యాన్సిలేషన్ అయింది మనకి? 1.25. అలాగే ఎంఏఎఫ్ ఎంత? హైయెస్ట్ ప్రైస్ 720 డివైడెడ్ బై 450. ఎన్ టైమ్స్ క్యాన్సిలేషన్ అయింది? 1.6. అంటే ఇలా రేషియో ఫామ్ అయింది. ఇప్పుడు ఇందులో హైయెస్ట్ రేషియో ఏ కంపెనీది అని అడిగింది. హైయెస్ట్ రేషియో ఏ కంపెనీ ఫాలో అయ్యింది అన్నది అడిగింది. ఏది? ఎస్ఎల్టీ ఎంత? 3.33. ఎస్ఏఎఫ్ ఎంత? 3.83. విప్ 1.
1.36, INF 1.74, HFC 1.25, MAF 1.6. అర్థమైందా? ఇప్పుడు మనకి ఏది ఎస్ఎల్టీ, మనకి ఎస్ఎల్టీ ఎంత 3.3. ఎస్ఎల్టీ వచ్చేటప్పటికి ఎస్ఎల్టీ హైయెస్ట్ ప్రైస్ ఎంత మనకి 3. ఇప్పుడు హైయెస్ట్ ప్రైస్ ఏది 3.3, 3.83 అని ఇచ్చారు. అవునా? మనం 3.3 ఎస్ఎల్టీ అని చెప్పొచ్చు, ఎస్ఏఎఫ్ అని చెప్పొచ్చు, ఏదో ఒకటి చెప్పాలి. అందుకని మనం ఎస్ఎల్టీ అని తీసుకోవచ్చు. ఎస్ఎల్టీ ఇచ్చాడు, ఎస్ఏఎఫ్ ఇచ్చాడు. ఎస్ఏఎఫ్ ఇచ్చిన తర్వాత మనకి 3.33 అన్నదే హైయెస్ట్ ప్రైస్గా తీసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏంటి, వాట్ ఈస్ ద పర్సంటేజ్ గెయిన్ ఫర్ ఎస్ఏఎఫ్ ఫ్రమ్ ద 52 వీక్స్ లో ప్రైస్ ద కరెంట్ ప్రైస్. ఇక్కడ పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ గెయిన్ సంపాదించింది, ఎంత పర్సంటేజ్ గెయిన్ సంపాదించింది ఎవరు? ఎస్ఏఎఫ్ కంపెనీ. ఎస్ఏఎఫ్ కంపెనీ 52 వీక్స్తోని కరెంట్ వీక్స్తోని మనం పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ఏఎఫ్కి ఏమేమి ఉన్నాయి? హైయెస్ట్ ప్రైస్ పర్సంటేజ్ అన్నది ఎక్కడ వస్తుంది, గెయిన్ అన్నది ఎక్కడ వస్తుంది, మన లోయెస్ట్ ప్రైస్ మీద వస్తుంది, హైయెస్ట్ ప్రైస్ మీద. లోయెస్ట్ ప్రైస్ అంటే లాస్ వస్తుంది, హైయెస్ట్ ప్రైస్ అంటే ఖచ్చితంగా మనకు లాభం వస్తుంది. లాభం అనే దాన్ని ఏమంటున్నాం, గెయిన్ అంటున్నాం. ఇప్పుడు ఎస్ఏఎఫ్ గెయిన్ యొక్క పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. గెయిన్ యొక్క పర్సంటేజ్, హైయెస్ట్ గెయిన్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే లోయెస్ట్ ప్రైస్ మీద పర్సంటేజ్ వస్తుందా? ఖచ్చితంగా రాదు, లాసే వస్తుంది. మనకి గెయిన్ పర్సంటేజ్ రావాలంటే దేని మీద చేస్తాం? హైయెస్ట్ పర్సంటేజ్. గెయిన్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఖచ్చితంగా మనకు 2 క్వాంటిటీస్ ఉంటాయి. 2 క్వాంటిటీస్ అంటే ఇందులో ఏంటి, కరెంట్ ప్రైస్ మీద, అలాగే లాస్ట్ 52 వీక్స్ మీద హై ప్రైస్ మీద మనం గెయిన్ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎవరిది ఫైండ్ అవుట్ చేయాలి? ఎస్ఏఎల్ఎఫ్ గెయిన్ ఎంత హైయెస్ట్ ప్రైస్లో? ఎస్ఏఎల్ఎఫ్ 1224.20, 320. కరెంట్ ప్రైస్ 320, లాస్ట్ 52 వారాల్లో 1224.20. దీని మీద మనం పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటి, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఫర్ ఎస్ఏఎఫ్, దాన్ని లాస్ట్ వీక్ లో ప్రైస్ ఆఫ్ ఎస్ఏఎఫ్ డివైడెడ్ బై లాస్ట్ వీక్ లో ప్రైస్ ఆఫ్ ఎస్ఏఎఫ్. అంటే కరెంట్ ప్రైస్ హైయెస్ట్ ప్రైస్ మీద మనం పర్సంటేజ్ చేస్తాం. ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఎంత, లో ప్రైసా, సారీ అమ్మ, వీడు లో ప్రైస్ మీద గెయిన్ సంపాదించింది ఎంత అని అడుగుతున్నాడు. వాట్ ఈజ్ ద పర్సంటేజ్ గెయిన్ ఫర్ ఎస్ఏఎఫ్ ఫ్రమ్ ద 52 వీక్స్ లో ప్రైస్ టు ద కరెంట్ ప్రైస్. లో ప్రైస్ మీద, లాస్ట్ 52 వీక్స్ మీద లో ప్రైస్ మీద అండ్ కరెంట్ ప్రైస్ మీద ఎంత ఎస్ఏఎఫ్ గెయిన్ పర్సంటేజ్, ఎంత గెయిన్ పర్సంటేజ్, గెయిన్ యొక్క పర్సంటేజ్ ఎంత అని అడిగింది. అంటే ఎస్ఎల్ఎఫ్ ఎంత 300, 320. అంటే ఇప్పుడు చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఫర్ ఎస్ఏఎఫ్ మైనస్ లాస్ట్ వీక్ లో ప్రైస్ ఫర్ ఎస్ఏఎఫ్ డివైడెడ్ బై లాస్ట్ వీక్ లో ప్రైస్ ఫర్ ఎస్ఏఎఫ్. కరెంట్ది ఎంత 320 మైనస్ లో ప్రైస్ ఎంత 300. ఇక్కడ మనకి ఎవరు చేయమన్నా లో ప్రైస్ వీక్స్ మీదే 52 వీక్స్లో లో వీక్స్ మీద లో ప్రైస్ మీద పర్సంటేజ్ గెయిన్ యొక్క పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. క్వశ్చన్ ఏంటి, గెయిన్ యొక్క పర్సంటేజ్ ఎంత, లాభంలో పర్సంటేజ్ ఎంత, ఎవరిది? ఎస్ఐఎఫ్ది. ఎక్కడ 52 వారాల్లో లో ప్రైస్ మీద అండ్ కరెంట్ ప్రైస్ మీద ఎంత గెయిన్ పర్సంటేజ్ వచ్చింది అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నది క్వశ్చన్. అంటే కరెంట్ ప్రైస్ ఎంత 320, లాస్ట్ 52 వీక్స్లో లో ప్రైస్ ఎంత 300 బై 300 ఇంటూ 100 20 by 300 ఇంటూ 100. ఓకేనా? ఈ 100లో 2 జీరోస్ అండ్ 300లో 2 జీరోస్ క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఎంత వచ్చింది 20/3. 3తో క్యాన్సిలేషన్ 20 క్యాన్సిలేషన్ చేస్తే ఎంత 6.7. ఇప్పుడు మనం 100లో 2 జీరోస్ డినామినేటర్లో 2 జీరోస్ క్యాన్సిలేషన్ చేస్తే ఎంత, నోమినేటర్లో 220లో 300 సబ్స్ట్రాక్షన్ చేస్తే 20/3.
3 n టైమ్స్ క్యాన్సిలేషన్ 6.7 అంటే ఇప్పుడు మనకి ఎంత పర్సంటేజ్ గెయిన్ పర్సంటేజ్ ఎంత ఉంది లో ప్రైస్ మీద అండ్ కరెంట్ ప్రైస్ మీద గెయిన్ పర్సంటేజ్ ఈ కంపెనీ యొక్క గెయిన్ పర్సంటేజ్ ఎంత 6.7 అనమాట. నెక్స్ట్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్ వాజ్ ద ఈల్డ్ ద లోయెస్ట్ ఇఫ్ క్యాల్కులేటెడ్ ఆన్ కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇక్కడ ఏంటి మనకి కంపెనీస్లో ఇచ్చిన కంపెనీస్లో ది ఈల్డ్ ద లోయెస్ట్ ఈల్డ్ అంట ఈల్డ్ ఈల్డ్లో లోయెస్ట్ కంపెనీ యొక్క ఈల్డ్ అంటే సమ్ స్పేస్ అనుకోవచ్చు, సమ్ ప్రాపర్టీ. ఈల్డ్ ద లోయెస్ట్ ఇఫ్ క్యాల్కులేట్ ఆన్ కరెంట్ మార్కెట్ మీద క్యాల్కులేట్ చేస్తే ఆ కంపెనీ యొక్క ఈల్డ్ ఎంత అని అండి. ఈల్డ్ అనేది మనకు ఆప్షన్ ఇచ్చాడు ఇక్కడ చూడండి, ఈల్డ్ అనేది ఇచ్చాడు. కరెంట్ ప్రైస్ మీద ఇచ్చాడు, ఈల్డ్ మీద ఉందా కరెంట్ ప్రైస్ అవునాయి, లాస్ట్ 52 వీక్స్ మీద హైయెస్ట్ అవునాయి లోయెస్ట్ అవునాయి. ఏమి ఇచ్చాడు ప్రైస్ ఇచ్చాడు అండ్ డివిడెంట్ ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏం అడిగాడు వీడు ఈల్డ్ అని అడిగాడు, ఈల్డ్ అనేది ఇవ్వలేదు. అందుకని మనకి ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడు INF, MJF, HFC. నెక్స్ట్ కాంట్ బి డిటర్మైన్డ్ నన్ ఆఫ్ దీస్ అంటే ఇక్కడ మనం కాంట్ బి డిటర్మైన్డ్ మనం ఇది డిటర్మైన్ చేయలేదు. లోయెస్ట్ కరెంట్ మార్కెట్ ఇచ్చాడు కానీ ఈల్డ్ యొక్క లోయెస్ట్ ప్రైస్ ఇచ్చాడా ఇవ్వలేదు కదా, అందుకని మనం చేయలేం. కాంట్ బి డిటర్మైన్డ్ లేదు కాంట్ బి డిటర్మైన్డ్ ఇవ్వకపోతే ఆప్షన్ ఇవ్వకపోతే నన్ ఆఫ్ ఎబో అనే ఆప్షన్ పెట్టవచ్చు. రెండు ఇస్తే కాంట్ బి డిటర్మైన్డే చెయ్యాలి, ఎందుకంటే మనకు కరెంటు మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, ఈల్డ్ లోయెస్ట్ ప్రైసే లేదు. అందుకని మనం చేయలేం, కరెంటును ఉన్నా చేయలేం. కరెంట్ అకౌంట్ది కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది కానీ చేయలేం, ఎందుకంటే ఈల్డ్ లోయెస్ట్ ప్రైస్ లేదు, చేయలేం. అందుకని మనం ఏమంటాం కాంట్ బి డిటర్మైన్డ్ ఆప్షన్ ఇవ్వకపోతే అప్పుడు మనం నన్ ఆఫ్ ది అబో ఆప్షన్ అనేది చూజ్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ 7 నుంచి 11 క్వశ్చన్ వరకు దీనికి సంబంధించింది. స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్స్ కేర్ఫుల్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ గివెన్ బిలో దెమ్. నెంబర్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క నెంబరు అండ్ పర్సంటేజ్ ఇచ్చాడు. సెంటర్ ఇయర్ ముంబై, ఢిల్లీ, కోల్కత్తా, హైదరాబాద్, చెన్నై వాళ్ళ యొక్క నెంబర్స్ ఇవి. అండ్ పర్సంటేజ్ కూడా ఉంది. ఏది అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అప్లైడ్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ద సెంటర్ ఓవర్ ద ఇయర్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు అంటే అండ్ ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు అంటే క్వాలిఫై అయిన వాళ్ళు ఎంత, సెంటర్ ఇయర్ ముంబై ఎంతమంది క్వాలిఫై అయిన వాళ్ళు ముంబైలో ఎంతమంది నెంబర్స్ క్యాండిడేట్ నెంబర్స్ ఇవి. ఓకేనా. క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ముంబై, ఢిల్లీ, కోల్కత్తా, హైదరాబాద్, చెన్నై క్వాలిఫై అయిన వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఇది. అర్థమైందా. ఇందులో మనం ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. అప్రాక్సిమేట్లీ వాట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఫ్రమ్ హైదరాబాద్ ఇన్ 2004-2005. ఇక్కడ ఏంటి అప్రాక్సిమేట్లీ డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, ఎంతమంది క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు ఎక్కడ హైదరాబాద్ సిటీలో 2004 నుంచి 2005 వరకు హైదరాబాద్లో ఎంతమంది పర్సన్స్ క్వాలిఫై అయ్యారు, క్యాండిడేట్స్ ఎంతమంది క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు అన్నది చెప్పమన్నాడు. ఓకేనా. ఇక్కడ మనం చూడండి, హైదరాబాద్లో వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఫ్రమ్ హైదరాబాద్ క్వాలిఫై అయిన మంది ఎంత, హైదరాబాద్ 2004 17, ఇదిగో 17. అలాగే 2005 ఎంతమంది, 2005 21. ఓకేనా, ఇదిగో 21. ఎంతమంది నెంబర్స్ ఉన్నాయి చూద్దాం. హైదరాబాద్ 2004 51,124 2004లో ఎంత 51,124. అలాగే 2005లో ఎంతమంది 50,248. ఇంతమంది నెంబర్స్ అటెండ్ అయితే వాళ్ళు క్వాలిఫై పర్సంటేజ్ ఎంతమంది ఉంది, 17% అండ్ 20%. అవునా. అంటే ఎంతమంది పాస్ అయినట్టు మనకి 8,069% పాస్ అయ్యారు. ఎక్కడ 2004లో 70% అంటే 8,669%. ఎలా పర్సంటేజ్ పాయింట్అవుట్ చేస్తావు నువ్వు,
51,125/17 into 100 అని ఫైండ్ అవుట్ చేస్తే మనం ఇక్కడ మనకి హైదరాబాద్లో 2004లో క్వాలిఫైయింగ్ పర్సన్స్ ఎంత 17%. ఎంతమంది అటెండ్ అవుతేనే 51,124 పర్సన్స్ నెంబర్స్ అటెండ్ అవుతే 17% పాస్ అయ్యారు. ఆ 17% ఎంతమంది పాస్ అయ్యారు నెంబరింగ్ తెలియాలంటే ఎలా ఇవ్వాలి? 51,124 డివైడెడ్ బై 100 into 17. అర్థమైందా? 17% క్వాలిఫై అయ్యారు. 2004లో హైదరాబాద్ సిటీకి సంబంధించిన నెంబర్స్లో 2004లో 17% పాస్ అయ్యారు. అందులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారని తెలుసుకోవాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 51,124 డివైడెడ్ బై 100 into 17 అని క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఎంతమంది వచ్చారు? 8,691.08 అని వస్తుంది. డెసిమల్ పాయింట్ తీసేసి 8,691%. అలాగే 2005లో 21% క్వాలిఫై అయ్యారు. ఎంతమంది నెంబర్స్ ఉంటే 50,248 పర్సన్స్ అటెండ్ అవుతే 21% క్వాలిఫై అయ్యారు. ఎలా ఇవ్వాలి మనం? 50,248 డివైడెడ్ బై 100 into 21. 50,248 డివైడెడ్ బై 100 into 21 వేస్తే 10,055. సో రిక్వైర్డ్ డిఫరెన్సెస్ ఇక్కడ ఏం అడిగాడు? వాడు డిఫరెన్సెస్ చూపించమన్నాడు. క్వాలిఫైయింగ్ పర్సంటేజ్లు ఎంత మెంబర్స్ అటెండ్ అయ్యారు, ఎంతమంది పాస్ అయ్యారు, ఆ పాస్ అయిన దాంట్లో డిఫరెన్స్ చూపించమని అన్నాడు. ఇప్పుడు డిఫరెన్స్ చూపించాలి మనం. ఎలా? 10,552 మైనస్ 8,691. ఓకేనా? ఇక్కడ మనకి అప్రాక్సిమేట్లీ ఎంత అంటే 860 అవ్వచ్చు, 861. ఆప్షన్ ఏమి ఇచ్చాడు మనకి? 860 ఇచ్చాడు. 861ని మనం అప్రాక్సిమేట్లీ 1860 మన ఇక్కడ ఎంత వచ్చింది? 1861 వచ్చింది. మనం అప్రాక్సిమేట్లీగా ఎలా చేసాం? 1086 కింద చేసి ఇది ఆప్షన్ 5 అని పెట్టవచ్చు. నెక్స్ట్ 8th క్వశ్చన్. అప్రాక్సిమేట్లీ వాట్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఫ్రమ్ ఢిల్లీ ఇన్ 2005 అండ్ 2009 టుగెదర్? ఇక్కడ అప్రాక్సిమేట్లీ టోటల్గా ఎన్ని నెంబర్స్ ఎంతమంది మెంబర్స్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు? ఎక్కడ? ఢిల్లీలో ఎంతమంది మెంబర్స్ క్వాలిఫై అయ్యారు టోటల్ చేయమన్నాడు. క్వాలిఫైడ్ మెంబర్స్ అందరినీ టోటల్ చేయమన్నాడు. ఇక్కడ టోటల్ చేయమన్నాడు. ఎక్కడ? ఢిల్లీకి సంబంధించిన మెంబర్స్ని క్వాలిఫై అయిన పర్సంటేజ్ అందరినీ టోటల్ చేయమని, క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అందరినీ టోటల్ చేయమని అడిగాడు. ఢిల్లీలో ఏ ఇయర్? 2005, 2009. 2005 వచ్చేటప్పుడు ఢిల్లీలో ఎంతమంది క్వాలిఫై అయ్యారు? ఢిల్లీ ఎంతమంది క్వాలిఫై అయ్యారు? 28. 2019 వరకు చూడాలి. 2019 వరకు 2009, 2005 అండ్ 2009. 2 కాదు, అండాన్ని అడిగాడు. అండాన్ని అడిగినప్పుడు 2005, 2009 చూడాలి. 2005 వచ్చేటప్పుడు ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఢిల్లీలోని? ఢిల్లీ 28. 2009 వచ్చేటప్పుడు 20. 2005లో ఎంతమంది అటెండ్ అయ్యారు ఢిల్లీలో? 58,248. ఎంతమంది అటెండ్ అయ్యారు ఢిల్లీలో? 2005లో 58,248 అటెండ్ అవుతే 28% క్వాలిఫై అయ్యారు. అలాగే 2009లో 59,216 మెంబర్స్ అటెండ్ అవుతే 20% క్వాలిఫై అయ్యారు. సేమ్ ఫైన్ సమ్ లాగే ఇప్పుడు మనం 28% ఇస్ కట్టాలి. ఇందులో అటెండ్ అయింది ఎంత? 58,248
divided by 58,248 divided by 100 into 28. అయితే ఎంతమంది క్వాలిఫై అయ్యారు? 16,309. 16,309. 2005లో 58,248 మెంబర్స్ అటెండ్ అవుతే ఎగ్జామ్కి 28% పాస్ అయ్యారు. 28% అన్నాం అంటే ఎంత మెంబర్స్ పాస్ అయ్యారో తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటాం? పర్సంటేజ్తో మనం తెలుసుకోవచ్చు. ఎలా? 58,248 డివైడెడ్ బై 100 ఇంటూ 28 ఎంత వచ్చింది? వేస్తే 16,309 పర్సన్స్ పాస్ అయ్యారు. అలాగే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఫ్రమ్ ఢిల్లీ 2009. ఢిల్లీకి సంబంధించిన క్యాండిడేట్స్ 2009లో 20% పాస్ అయ్యారు. ఎంతమంది అటెండ్ అవుతాయి? 59,216 పర్సన్స్ అటెండ్ అవుతే క్యాండిడేట్స్ అటెండ్ అవుతే 20% పాస్ అయ్యారు. ఆ 20%లో ఎన్ని మెంబర్స్ ఉన్నాయో తెలుసుకోవాలి కదా. ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారో తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే ఎలా? 59,216 డివైడెడ్ బై 100 ఇంటూ 20. 59,216 డివైడెడ్ బై 100 20 అని వేస్తే ఎంతమంది వచ్చారు? 11,843 మెంబర్స్ పాస్ అయ్యారు. 20% అంటే ఎంతమంది మెంబర్స్ పాస్ అయ్యారు? 11,843 పర్సన్స్ పాస్ అయ్యారు. క్యాండిడేట్స్ పాస్ అయ్యారు. ఇప్పుడు టోటల్ చేయమన్నాడు. వాడు క్వశ్చన్ అడిగింది ఏంటి? అప్రాక్సిమేట్ వాట్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అయిన పర్సన్స్ని టోటల్ చేయమన్నాడు. టోటల్ చేయమంటే ఎలా చేస్తాం? ప్లస్ చేయాలి. అంటే 60,309 ప్లస్ 11,843ని ఎడిషన్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 28,152. 28,152 వచ్చింది. అంటే ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? 27,250, 25,230, 30,150, 28,150, 26,250 ఇచ్చాడు. మనకు వచ్చింది ఎంత? 28,152. అంటే 28,150 ఉంది, 153 లేదు. అప్పుడు మనం అప్రాక్సిమేట్లీ ఏం చేసాం? 28,150 అని ఆప్షన్ 4 అనే ఆప్షన్ పెడతాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ ద differences in number of candidates appeared from Mumbai over the previous year the minimum. ఇక్కడ ఏంటి? in which of the following years was the difference in number of candidates? డిఫరెన్స్ చూపించమన్నాడు. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ appeared from Mumbai over the previous year minimum. ముంబైకి సంబంధించిన క్యాండిడేట్స్ అందరూ ప్రీవియస్ ఇయర్తో అంటే ముంబైకి సంబంధించింది ప్రీవియస్ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు మనకు? మొత్తం ఓవరాల్గా 1 2 3 4 5 6 7 ఇయర్స్ ఇచ్చాడు. ఆ 7 ఇయర్స్లో ఏమని చేశాడు అడిగాడు వాడు? అప్రాక్సిమేట్ వాట్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్, ఎంత మెంబర్స్ క్వాలిఫై అయ్యారు ఫ్రమ్ ఢిల్లీకి సంబంధించిన కేటగిరీలో క్యాండిడేట్లో ఇన్ 2005. ఇది కాదు. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ ద డిఫరెన్స్ ఇన్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపీరియడ్ ఫ్రమ్ ముంబై ఓవర్ ద ప్రీవియస్ ఇయర్ మినిమం. ప్రీవియస్ అంటే మొత్తం ఇయర్స్ ముంబై యొక్క క్యాండిడేట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేస్తే అందులో మినిమం ఎవరు అన్నది మనకు వస్తుంది అనమాట. లోయెస్ట్ ఇయర్లో అంటే ఆ ఇయర్లో లోయెస్ట్ అదే మినిమం పర్సంటేజ్ ఎంత అన్నది మినిమం క్వాలిఫై మినిమం పర్సన్స్ ఎంతమంది పర్సన్స్ ఉన్నారన్నది తెలుస్తుంది. ఇప్పుడు 2005లో ముంబైకి సంబంధించిన 2005లో ఎంతమంది ఉన్నారు? 17,264 అవునా? 17,260,004. మినిమం ప్రీవియస్ ఇయర్ ఎంత? 2000. ప్రీవియస్ ఇయర్ కూడా 2005 అడిగాడు. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? 2005, 2010, 2009, 2007. అంటే ఈ ఇయర్తో మినిమం ఇయర్ని అంటే ప్రీవియస్ ఇయర్తో మనం డిఫరెన్షియేషన్ చూడాలి. ప్రీవియస్ ఇయర్తో డిఫరెన్షియేషన్ చూస్తే అప్పుడు ఎంతమంది పర్సన్స్ క్యాండిడేట్ ఇయర్ అనేది చూద్దాం. ముందు ఫస్ట్ మనకు 2005లో ఎంతమంది అటెండ్ అయ్యారు? ఎంతమంది? 17,264. ప్రీవియస్ ఇయర్ ఎంత? 35,145. 35,145. అంటే
35,145 మైనస్ 17,265 సబ్స్ట్రాక్షన్ చేస్తే ఎంత 17,080 881 వచ్చింది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ 2006 నెక్స్ట్ వచ్చేటప్పటికి 2005 నుంచే స్టార్ట్ చేద్దాం. 2004ని స్టార్ట్ చేసాను, ముందు ప్రీవియస్ ఇయర్ లేదు కదా, అందుకని నెక్స్ట్ ఫస్ట్ 2005తో స్టార్ట్ చేసాం. ఇప్పుడు 2006లో ఎంతమంది 24,000 ముంబైకి సంబంధించిన వాళ్ళు కదా, 24,000 80,000 ప్రీవియస్ ఇయర్తో డిఫరెన్స్ చూపించమన్నాడు. 2005లో వచ్చేటప్పటికి 17,264 అంటే ఇప్పుడు మన 2006 సింగ్ 24,800 మైనస్ 17,264 డిఫరెన్స్ చేసిన ఎంత 75,036. ఇప్పుడు 2007 ఇయర్ వచ్చేటప్పుడు ఎంతమంది 28,316. 2006లో ఎంత 24,800 అంటే 27లో వచ్చేటప్పటికి 28,316 మైనస్ 24,856. అలా మనం అలాగే ఇప్పుడు 2008 వచ్చేటప్పటికి ఎంతమంది 36,503. 2007 వచ్చేటప్పటికి 28,316 మైనస్ చేస్తే ఎంత వచ్చింది, ఏది చేస్తున్నాం 2008ది చేస్తే 81,087. అలాగే 2009 అంటే అండ్ ప్రీవియస్ది 2009 వచ్చేటప్పటికి ఎంత వచ్చింది మనకి 29,000 వచ్చింది. ప్రీవియస్ ఇయర్ది 36,000 ఉంది అంటే 36,503 మైనస్ 29,129 సబ్స్ట్రాక్షన్ చేస్తే 17,074 వచ్చింది. అలాగే 2010 వచ్చేటప్పటికి ఎంత వచ్చింది 32,043. 2009 వచ్చేటప్పుడు 29,129 అంటే 32,433 మైనస్ 433 మైనస్ 29,129 ఈక్వల్ టు 33,009 అని వచ్చింది. ఇప్పుడు మనకి డిఫరెన్స్ వీడు ఏమడిగాడు, ఓవర్ ద ప్రీవియస్ ఇయర్ ద మినిమం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్ వాజ్ ద డిఫరెన్స్ ఇన్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎపిడ్ ఫ్రమ్ ముంబై ఓవర్ ద ప్రీవియస్ ఇయర్ మినిమం. ఇందులో మినిమం తక్కువగా ఉన్నది ఎక్కడ, తక్కువగా ఉన్నది ఎవరు 2005లో 17,000 మీద వచ్చింది. ఓకేనా, 2006లో 75,000 వచ్చింది. 75,000 7,000 అనుకోవచ్చు. 2007లో వచ్చేటప్పటికి 3,516 వచ్చింది. 2008లో 8,187 వచ్చింది. 2009లో 7,374 వచ్చింది. 2010లో 3,309. ఇక్కడ 3,516. 2007 ఎక్కువ ఉంది కదా, 3,516 పర్సన్స్ ఉన్నారు. 2010లో వచ్చేటప్పటికి 3,309 అంటే మినిమం వాల్యూ. ఇందులో మినిమం వాల్యూ ఎవరు క్యాండిడేట్స్లో ప్రీవియస్ ఇయర్తో కంపారిజన్ చేస్తే ముంబైకి సంబంధించిన క్యాండిడేట్స్ని ప్రీవియస్ ఇయర్స్తో కంపారిజన్ చేస్తే మనకి తక్కువ మినిమం క్యాండిడేట్స్ ఏ ఇయర్లో ఉన్నారంటే 2010లో ఉన్నారని అర్థం. అంటే ఆప్షన్ ఏది మనకి 2010 అంటే 3 అనే ఆప్షను రైట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి 10. In which of the following years was the number of candidates qualified from Chennai and maximum among the given years? ఇక్కడ చెన్నై క్యాండిడేట్స్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి చెన్నై క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ గురించి మ్యాక్సిమం క్వాలిఫై అయిన దాంట్లో మ్యాక్సిమం నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. చెన్నైకి సంబంధించిన క్యాండిడేట్స్లో క్వాలిఫై అయిన మ్యాక్సిమం నెంబరు ఏ ఇయర్లో ఉంది అని అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఏంటి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ చెన్నై ఎక్కడ ఉంది మనకి, ఇంకో చెన్నై ఉంది 2004. అన్నీ మనకి ఇక్కడ ఎన్ని ఇచ్చాడు 10, 9, 8, 6 అని ఇచ్చాడు. ఓకేనా, ఇస్తే మనం అన్నీ చెయ్యాలి. ఎందుకంటే నన్ ఆఫ్ దీస్ అని ఇచ్చాడు. అవ్వకపోవచ్చు కదా, అందుకని మనం ఖచ్చితంగా అన్నీ చేయాలి. అన్నీ చేయాలన్నప్పుడు ఏంటి ఫస్ట్ ఏంటి 2004లో ఫస్ట్లో 2004లో వచ్చేవాడు చెన్నై ఎంత 37,346 చెన్నై పర్సంటేజ్ ఎంత 9. ఓకేనా,
మన క్వశ్చన్ ఏమడిగాడంటమ్మా, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఫ్రమ్ చెన్నై ది మ్యాక్సిమం అమాంగ్ ద గివెన్ ఇయర్స్. ఇచ్చిన ఇయర్స్లో మ్యాక్సిమం నెంబర్స్ చెన్నైకి సంబంధించిన మ్యాక్సిమం క్యాండిడేట్స్, చెన్నైకి సంబంధించిన క్యాండిడేట్స్ క్వాలిఫైన్ మ్యాక్సిమం ఎవరు, ఎక్కువ పర్సన్స్ ఎవరు, ఆ ఇయర్ ఏది అని అడిగాడు. అడిగినప్పుడు మనం అన్ని ఇయర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు చేయాలంటే ఇక్కడ నన్ ఆఫ్ దీస్ అని ఇచ్చాడు. ఇప్పుడు చెన్నైకి సంబంధించిన వాళ్ళు క్వాలిఫై అయింది కూడా చూడాలి కదా. చెన్నైకి సంబంధించి 2004లో ఎంత 37,346 ఇంటూ 9 0.09 అని ఇస్తారు కాదు, డైరెక్ట్ 9 కింద తీసుకుంటే మనం క్యాల్కులేషన్ పాట్ చేస్తే 3,361 వస్తుంది. ఓకేనా, 3,361 డైరెక్ట్ 9తో మనం మల్టిప్లికేషన్ చేస్తే సరిపోద్ది. ఎందుకు ఇవి డైరెక్ట్ అడిగారు చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఫ్రమ్ చెన్నై నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఎంతమంది క్యాండిడేట్స్ నెంబర్స్ అటెండ్ అయ్యారు, అందులో క్వాలిఫై అయ్యారు, అందులో మ్యాక్సిమం నెంబర్స్ ఏది, మ్యాక్సిమం మెంబర్స్ ఎవరు అని అడిగాడు. ఏ ఇయర్లో ఉన్నారని అంటే అప్పుడు మనం క్వాలిఫై అయిన పర్సంటేజ్ని అంటే అటెండ్ అయిన పర్సంటేజ్ని మల్టిప్లికేషన్ చేస్తే చాలు. అలాగే 2005లో వచ్చేటప్పటికి ఎంత 48,932 ఇంటూ ఎంతమంది క్వాలిఫై అయ్యారు 12 ఇంటూ 12 మీరు చెయ్యండి కావాలంటే. 48,932 ఇంటూ 12 అని మల్టిప్లికేషన్ చేస్తే 58,072. అలాగే 2006 వచ్చేటికి ఎంతమంది 51,406 ఎంతమంది క్వాలిఫై అయ్యారు 10 ఇంటూ 10 అంటే 51,041 పర్సన్స్. అలాగే 2007 వచ్చేటప్పటికి ఎంతమంది 2008 వచ్చేటప్పటికి 7 వచ్చేటప్పుడు 52,315 ఇంటూ 8 ఇదిగో 41,085. 2008 వచ్చేటప్పటికి ఎంతమంది పర్సన్స్ 55,492 ఇంటూ 13 చేస్తే 17,014. 2009 వచ్చేటప్పటికి 57,000 ఇంటూ 57,365 ఇంటూ క్వాలిఫైడ్ మెంబర్స్ ఎంత 11 అంటే ఈజ్ ఈక్వల్ టు 63,010. అలాగే 2010 వచ్చేటప్పటికి 48,492 ఇంటూ 14 అంటే ఇందులో ఎక్కువ మంది ఎవరు 2010లో క్వాలిఫై అయింది పర్సన్స్ ఎక్కువ. అంటే మ్యాక్సిమం నెంబర్స్ ఎక్కడుంది 2010లో ఉంది. వాళ్ళు అడిగింది ఏంటి చెన్నై ద మ్యాక్సిమం అమాంగ్ ద గివెన్ ఇయర్స్. ఇందులో చెన్నైకి సంబంధించిన మ్యాక్సిమం ఇయర్స్ ఏది అని అడిగింది క్వాలిఫై అయింది. అంటే ఇంటూ 14 అంటే ఎంతమంది అయ్యారు 18,089 అంటే 2010లో మనకి ఎక్కువ పర్సన్స్ పాస్ అయ్యారని అర్థం. అంటే ఆప్షన్ ఎంత మనకి 2010 అంటే ఫస్ట్ ఆప్షను రైట్. ఎందుకు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఫ్రమ్ చెన్నై క్యాండిడేట్ నుంచి చెన్నై ప్లేస్ నుంచి ఏ ఇయర్లో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారంటే 2010లో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారని తెలుస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇందులో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ దీనికి సంబంధించింది. అప్రాక్సిమేట్లీ హౌ మెనీ క్యాండిడేట్స్ అపేరింగ్ ఫ్రమ్ కోల్కతా ఇన్ 2007 క్వాలిఫైడ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. అప్రాక్సిమేట్లీ ఎంతమంది క్యాండిడేట్స్ అపీర్ అయ్యారు కోల్కతాకి సంబంధించిన 2007లో అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి క్వాలిఫై అటెండ్ అయిన వాళ్ళు 2007 ఇయర్లో అటెండ్ అయిన వాళ్ళు అండ్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది అప్రాక్సిమేట్లీగా చెప్పమన్నారు. అంటే ఆప్షన్స్ ఇచ్చాడు. ఎంత 13,000 సమ్ చేంజ్, 13,540, 15,130, 15,400, 19,240 అని ఆప్షన్స్ ఇచ్చాడు. మనకు 2007లో కోల్కతాలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో చూద్దాం. 2007 కోల్కతాలో ఎంతమంది మెంబర్స్ కోల్కతా 17,253. కోల్కతాలో 2007లో ఎంతమంది మెంబర్స్ అటెండ్ అయ్యారు 17,253 మెంబర్స్ అటెండ్ అవుతే ఎంతమంది క్వాలిఫై అయ్యారు 19. అంటే ఇంటూ చేయాలి, మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంతమంది క్వాలిఫై అయ్యారు అన్నది తెలుస్తుంది. అంటే 17,253 ఇంటూ 19 0.19 కన్నా 19 అని డైరెక్ట్గా చేసిన మనకి 13,538 వచ్చింది.
538 వచ్చింది. ఇక్కడ మనకి ఎంత 13,540 ఇచ్చారు. 13,540 అంటే అప్రాక్సిమేట్లీ మనం 30,540 కింద తీసుకుని మనం సెకండ్ ఆప్షన్ని రైట్ చేయొచ్చు అనమాట. ఇది ఇలా మనం ఇచ్చిన టేబుల్స్ని బేస్ చేసుకుని వాడు అడిగేది యావరేజు, పర్సంటేజు, టోటల్, ఇలాగే మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను చూడండి, ఇదే విధంగా వాడు అడుగుతాడు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ టేబుల్ వచ్చేటప్పటికి ఏంటి, ఇక్కడ నెక్స్ట్ టేబుల్ చూడండి అమ్మా. ఆక్యుపేషన్ ఉంది, అలాగే పర్సంటేజ్ ఉంది. ఆక్యుపేషన్ అని వచ్చేటప్పటికి మెడికల్, ఇంజనీరింగ్, లా, టీచింగ్, బ్యాంకింగ్, మేనేజ్మెంట్ అని వచ్చింది. పర్సంటేజ్ వచ్చేటప్పుడు పీపుల్, ఫిమేల్, మేల్, ఎంతమంది పీపుల్స్ ఉన్నారో ఆ పీపుల్స్లో ఫిమేల్స్, మేల్స్ పర్సంటేజ్ ఎంత, పీపుల్ పర్సంటేజ్ ఎంత, మేల్ పర్సంటేజ్ ఎంత, ఫిమేల్ పర్సంటేజ్ ఎంత. ఆక్యుపేషన్స్ అంటే అది ప్రొఫెషనల్ ఫీల్డ్లో పర్సన్స్ ఎంతమంది, ఫిమేల్స్ అయితే ఎంతమంది, మేల్స్ అయితే ఎంత, ఓవరాల్గా పీపుల్ ఎంత అని ఒక టేబుల్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమన్నాడు, ఫ్రమ్ దిస్ గివెన్ టేబుల్ విల్ బీ మేక్ ఏ న్యూ టేబుల్ సో దట్ వీ క్యాన్ గెట్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ అండ్ ఫిమేల్స్ ఇన్ ఈచ్ ఆక్యుపేషన్స్ ఈజీలీ అండ్ వైల్ సాల్వింగ్ ద గివెన్ క్వశ్చన్స్ యూ క్యాన్ యూజ్ దీస్ నెంబర్స్ డైరెక్ట్లీ. ఇక్కడ ఆక్యుపేషన్ నెంబర్ ఆఫ్ పీపుల్, నెంబర్ ఆఫ్ ఫీమేల్స్, నెంబర్ ఆఫ్ మేల్స్. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ టేబుల్ ఆక్యుపేషన్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఇచ్చాడు, అలాగే నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ మేల్స్ ఇచ్చాడు. ఓకేనా. ఆక్యుపేషన్ మెడికల్ 12%, ఎవరు పీపుల్ 12% అన్నాడు. ఇదిగో 12%కి ఎక్కడ 12,000 మెంబర్స్ ఆఫ్ 12%. అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 12,000 డివైడెడ్ బై 100 ఇంటూ 12 అంటే ఎంత వచ్చింది, 1,440. నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ వచ్చేటప్పటికి ఎంత 45 అంటే 14,040 డివైడెడ్ బై 100 ఇంటూ 45 అని పెడితే 648. అలాగే మేల్స్కి వచ్చేటప్పటికి ఎంత 55% అంటే ఎలాగా 140 అంటే ఓవరాల్గా మన పీపుల్ ఎంతమంది వచ్చారు, మనం ఫిమేల్స్ని హ్యాక్ చేసి పీపుల్స్ని ఫైండ్ అవుట్ చేసాం, ఫిమేల్స్ని ఫైండ్ అవుట్ చేసాం. పీపుల్స్లో ఫిమేల్స్ ఉంటారు, మేల్స్ ఉంటారు. పీపుల్స్లో ఎవరు ఉంటారు, మేల్స్ ఉంటారు, ఫిమేల్స్ ఉంటారు. పీపుల్ ఫైండ్ అవుట్ చేసాం, ఫిమేల్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మాకు మేల్స్ కావాలంటే పీపుల్ నుంచి ఫిమేల్స్ తీసేస్తే మేల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తారు. అంటే 1,440 మైనస్ 648 వేస్తే ఎంత, మేల్స్ 792. ఇలా మనం మెడికల్ డిపార్ట్మెంట్, అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, లా డిపార్ట్మెంట్, టీచింగ్ డిపార్ట్మెంట్ సేమ్ ఇదే ప్యాటర్న్లో ఫైండ్ అవుట్ చేస్తే ఇలా వచ్చింది ఆన్సర్. ఓకేనా. ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ ఇంజనీరింగ్ ద వాట్ పర్సెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ ఇన్ మేనేజ్మెంట్. నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ ఇన్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ ఇన్ మేనేజ్మెంట్ ఎక్కడ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు అండ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ అండ్ ఎంత పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ డిపార్ట్మెంట్లో, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోని అలాగే మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో ఫిమేల్స్ యొక్క పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఏం చేయాలి, టేబుల్ నుంచి ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఫిమేల్స్ ఎంతమంది ఉన్నారు, 960. ఓకేనా. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఫిమేల్స్ ఎంతమంది, 960. అదే వేసాడు చూడండి. ఫ్రమ్ న్యూ టేబుల్ ఇట్స్ క్లియర్ దట్ నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ ఇన్ ఇంజనీరింగ్ 960. ఈ టేబుల్ వాడిచ్చిందనమ్మ. ఈ రెండు టేబుల్ని ఇచ్చి మీకు కన్ఫ్యూజన్ చేస్తున్నాడు. ఈ టేబుల్ బేస్ చేసుకుని మనం సొల్యూషన్ చేసేసి చాలా మ్యాక్సిమం.
మ్యాక్సిమం ఈ టేబుల్ బేస్ చేసుకునే మనం సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ ఫిమేల్స్ ఎంతమంది ఉన్నారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఫిమేల్స్ ఎంతమంది ఉన్నారు, 960. అలాగే మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో ఫిమేల్స్ ఎంతమంది ఉన్నారు, 336. ఇదిగో. అండ్ నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ ఇన్ మేనేజ్మెంట్ సెక్షన్లో ఎంతమంది, 336 పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు ఏం చేయమన్నాడు వీడు, పర్సెంట్ అన్నాడు. పర్సెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ ఇన్ మేనేజ్మెంట్ చేయమన్నాడు, పర్సంటేజ్ పాయింట్ అవుట్ చేయమన్నాడు. అంటే 960/33600. 960 ఎందుకు చేయమన్నారు అని మీకు డౌట్ రావచ్చు. వాడు ఏమడిగాడు చూడండి, వాట్ పర్సెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫిమేల్స్ ఇన్ మేనేజ్మెంట్ ఫిమేల్స్ మీద పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ పర్సన్స్ తీసుకుని, ఫిమేల్స్ తీసుకుని బట్ దేని మీద చేయమన్నాడు, పర్సంటేజ్ మేనేజ్మెంట్ మీద చేయమన్నాడు. అందుకని మనం 960/336 × 100 క్యాన్సిలేషన్ చేస్తే మనకి 285.7%. అంటే అప్రాక్సిమేట్లీ ఇక్కడ క్యాలిక్యులేషన్ మనకి ఎంత ఇచ్చాడు, ఫస్ట్ ఆప్షన్ 71, సెకండ్ ఆప్షన్ 125, థర్డ్ ఆప్షన్ 111%, ఫోర్త్ ఆప్షన్ 286. మనకు వచ్చింది ఎంత, 286. అంటే ఫోర్త్ ఆప్షన్ రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్స్. మొత్తం డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్స్, మొత్తం డిఫరెన్స్ బిట్వీన్ ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు, ఎంతమంది మేల్స్ ఉన్నారు, వాటి మధ్యన డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. ఇప్పుడు మొత్తం మేల్స్ వచ్చేటికి ఎంత, 648 + 960 + 462 + 2250 + 660 + 36 ఇలా చేయొచ్చు. ఏది, ఫిమేల్స్. ఇది ఫిమేల్స్. ఇప్పుడు మేల్స్ వచ్చేటప్పటికి ఏంటి, 792 + 960 + 858 + 750 + 1098 + 1344. ఇది మేల్స్ ఫిమేల్స్ యొక్క. వాడు ఏమడుగు, టోటల్ డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్స్ అండ్ ఫిమేల్స్. ఆ మేల్స్ మధ్యన టోటల్ మేల్స్ మధ్యన డిఫరెన్స్ ఎంత అన్నాడు. అంటే ఇప్పుడు వాటిని ఫిమేల్స్ మొత్తం అందరినీ యాడ్ చేసి, అలాగే మేల్స్ అందరినీ యాడ్ చేసి ఆ రెండింటి మధ్యన డిఫరెన్సియేషన్ చూపించాలి. అంటే ఇప్పుడు మనం మేల్స్కి ఫిమేల్స్కి డిఫరెన్సియేషన్ 6684 - 5316 అంటే 1368 వచ్చింది. డిఫరెన్స్ ఎంత వచ్చింది, 1368. ఇక్కడ ఆప్షన్ చూస్తే ఫస్ట్ ఆప్షన్ 972, సెకండ్ ఆప్షన్ 6684, థర్డ్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఏంటి 1068. అంటే మనకి ఎంత వచ్చింది, 1068 ఆప్షన్ వచ్చింది. ఓకేనా. ఇది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ బ్యాంకింగ్ టు ద నెంబర్ ఆఫ్ మేల్స్ మేనేజ్మెంట్. ఇక్కడ ఏంటి, రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మేల్స్ మీద రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ మేల్స్ ఎక్కడిది, బ్యాంకింగ్ సెక్టార్లోని. అండ్ టు ద నెంబర్ ఆఫ్ మేల్స్ మేనేజ్మెంట్ బ్యాంకింగ్ సెక్షన్లో మేల్స్ మీద రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. బ్యాంకింగ్ మీద ఎంత, మేల్స్ 360, మేనేజ్మెంట్ ఎంత 336. అంటే 360 నెంబర్ ఆఫ్ మేల్స్ నేను ఫిమేల్స్ వస్తున్నాను. నెంబర్ ఆఫ్ మేల్స్ అమ్మ. బ్యాంకింగ్ ఎంత 19,080 అండ్ మేనేజ్మెంట్ 13,044. అంటే ఎంత 19,080 రేషియో కదా, ఇష్టు రేషియో 13,044. అంటే క్యాన్సిలేషన్ చేస్తే మనకి 165:112 క్యాన్సిలేషన్ చేస్తే ఇవి వస్తుంది అనమాట. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ పీపుల్ టీచింగ్ ఆక్యుపేషన్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పీపుల్ మెడికల్ ఆక్యుపేషన్స్. మనకి ఇక్కడ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దేని మీద, ఏ ఆక్యుపేషన్ మీద, టీచింగ్ ఆక్యుపేషన్ మీద, అలాగే మెడికల్ ఆక్యుపేషన్ మీద. ఎవరిని, ఫిమేల్నా మేల్నా అడిగాడు, మొత్తం అందరిని అడిగినాడు. పీపుల్స్ అందరూ పీపుల్స్ అంటే మేల్స్ ఉంటారు, ఫిమేల్స్ ఉంటారు. వీడు అడిగింది ఏంటి, టీచింగ్ ఆక్యుపేషన్ మీద అండ్ మెడికల్ ఆక్యుపేషన్ మీద పీపుల్ యొక్క పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఇప్పుడు మనం టీచింగ్ ఆక్యుపేషన్ చూద్దాం. ఏది, పీపుల్లో ఎంత, టీచింగ్కి 3000,
అలాగే మెడికల్ 1440 అంటే 3000% కదా. 3000/1440 × 100 క్యాన్సిలేషన్ చేస్తే మనకి 208 × 208.33 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మేల్స్ మెడికల్ అండ్ టీచింగ్ టు ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇన్ ద ఆక్యుపేషన్స్. ఇక్కడ మేల్స్కి అండ్ ఫిమేల్స్కి మధ్యన మనకి రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ డిపార్ట్మెంట్లో? టీచింగ్ డిపార్ట్మెంట్లో మేల్స్కి ఫిమేల్స్కి మధ్యన రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మెడికల్ అండ్ టీచింగ్లో ఫిమేల్స్ ఎంతమంది ఉన్నారు, అలాగే మేల్స్ ఎంతమంది ఉన్నారు అన్నది రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు మనం మెడికల్ తీసుకుందాం. మెడికల్లో అండ్ టీచింగ్. టీచింగ్లోకి వచ్చేటప్పుడు ఎంతమంది ఉన్నారు మేల్స్? మెడికల్ ఎంత? 1792 మేల్సే కదా. 1792 ప్లస్ టీచింగ్ 750 అది 1792 ప్లస్ 750 ఎవరు? వీళ్ళు మేల్స్ 1542. ఇప్పుడు ఫిమేల్స్ చూద్దాం. టీచింగ్ అండ్ మెడికల్. ఇప్పుడు ఫిమేల్స్ 648 ప్లస్ టీచింగ్ ఎంత? 2250 2250 ఈజ్ ఈక్వల్ టు 28,980. వీటి మధ్య రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 1542 రేషియో 28,980 అంటే క్యాన్సిలేషన్ చేస్తే మనకి 253 క్యాన్సిలేషన్ అన్నదమ్మా. మనం క్యాన్సిలేషన్ అన్నది ఇవే సమ్స్ వస్తాయని, మీకు ఇవే సమ్స్ వస్తాయి ఎగ్జామ్లో అనేది కాదు, ఈ మోడల్లో వస్తాయి అన్నది మనం తెలుసుకోవాలి. క్యాన్సిలేషన్ అన్నది మనకు హాట్ నెంబర్ చివరిన చూడండి, ఈవెన్ నెంబర్ ఉంది. ఈవెన్ నెంబర్ అంటే 2 ఉంది. రిజల్ట్లో మనకి కాదు, రేషియో మధ్యన చూడండి, రేషియో మధ్యన చివరి నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఈవెన్ నెంబర్ టేబుల్స్ మనం క్యాన్సిలేషన్ చేయడం తెలుసుకోవాలి. లేదా ఆడ్ నెంబర్స్ అవుతుందా ఈవెన్ నెంబర్స్తో అవుతుందా అన్నది క్యాన్సిలేషన్ అన్నది జస్ట్ ఏ టేబుల్ అయితే రెండిట్లోని క్యాన్సిలేషన్ అవుతుందా అన్నది తెలుసుకుని మనం క్యాన్సిలేషన్ చేయాలి. ఓకేనా. ఈ సమ్స్ వస్తాయని గ్యారంటీ కాదు, ఈ టైప్ ఆఫ్ మోడల్లో వస్తాయి అన్నది ఈ మోడలింగ్ చెప్తున్నాను. క్యాన్సిలేషన్ అనేది మీకు ఏ టేబుల్ క్యాన్సిలేషన్ అవుతుందో అన్నది మీరు తెలుసుకోవాలి. ఓకేనా. ఇక్కడ మనకి 2 టేబుల్ ప్రతి క్యాన్సిలేషన్ మస్ట్ అండ్ షుడ్గా 2తో క్యాన్సిలేషన్ అన్నది జరుగుతుంది. 2తో క్యాన్సిలేషన్ చేయడం ఖచ్చితంగా అవుతుంది. మీరు 2తో చేయండి రెండును. 1542 అలాగే 28,098 2తో క్యాన్సిలేషన్ చేస్తే మీకు ఖచ్చితంగా 2 మళ్ళీ 2 అయిన తర్వాత మళ్ళీ 3 అలా క్యాన్సిలేషన్ చేసుకుని రెండిట్లోని క్యాన్సిలేషన్ ఒకే నెంబర్తో రెండు 2 సైడ్స్ రేషియో 2 సైడ్స్ క్యాన్సిలేషన్ అవ్వడం అనేది చెయ్యాలి. చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ ఏంటి? 250 257 అండ్ 483 అంటే మళ్ళీ ఇంకా క్యాన్సిలేషన్ చేస్తే 257 483 చూడండి. సెకండ్ ఆప్షన్ రైట్. 257 రేషియో 483 ఇలా మనం ప్రాబ్లమ్స్ని ఇలా సాల్వ్ చేస్తాం అన్నమాట. ఓకేనా.